ప్రీవియస్‌గా వీడియో అయితే ఒకటి అప్‌లోడ్ చేశాను కదా! కేంద్రీయ విద్యా సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని. ఆ వీడియోకి చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలా? ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలా? ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే అది బేబీదా? లేదా పేరెంట్‌దా? అని డౌట్ అయితే అడుగుతున్నారు. సో, మీ డౌట్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. కొంచెం లేట్‌గానే చేశాను వీడియో అయితే నాకు కుదరక. సో, ఇంకా లేట్ చేయకుండా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అన్నది కూడా నేను మళ్ళీ క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో అయితే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, నేను బిందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ ఇస్తాను. సో మీకు డాక్యుమెంట్స్ ఏమేం కావాలో చెప్పాను కదండి. మనం పిల్లలు అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి ఎవరికి అప్లై చేసినా కూడా కిడ్స్ ఫోటో ఉండాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ పేరెంట్స్ ఫోన్ నెంబర్, పేరెంట్స్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అలాగే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పానని చాలా మంది డౌట్ అడిగారు. ఇన్కమ్ మా ఇన్కమ్ ఇంత అని చెప్పడానికి కలిగినటువంటి 2 కాలమ్స్ అయితే ఉన్నాయి మనం అప్లై చేసుకున్నప్పుడు. దానిలో బీపీఎల్ ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉన్నదండి. సో వాటి గురించి మీకు అయితే ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ కిట్ యొక్క డీటెయిల్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత పేరెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఎంప్లాయీ ఏంటని, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంట్, అలాగే ప్రైవేట్ ఎంప్లాయీ, నాన్ ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం అది క్లిక్ చేసుకుంటామండి. ఫర్ సపోజ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దానికి తగ్గ ఉంటాయి డీటెయిల్స్. కాదు, మనం నార్మల్గా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయ్యండి మనం అప్లై చేసుకున్నాము. ఓకే, సో అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అడుగుతుంది మీరు బీపీఎల్ నాన్ బీపీఎల్ సంబంధించిన వాళ్ళ అని కూడా అడుగుతుంది. అండ్ మీరు క్యాస్ట్ ఇస్తారు. క్యాస్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను అప్లై చేసింది మీకు చూపించి డీటెయిల్గా చెప్పచ్చు, కానీ యాక్చువల్గా మేము ఎలిజిబుల్ కాదు అప్లై చేసుకోవడానికి. మా పాప ఏప్రిల్ 7th మాట అప్లై చేద్దామంటే ఏప్రిల్ 1st వరకే తీసుకుంటుంది, 7th అయితే తీసుకోదు కదా. సో మీకు లేదంటే కంపల్సరీ మీకు అప్లై చేసేది చూపించేదాన్ని, ఇంకా క్లియర్గా అర్థమయ్యేది. సో ఏంటంటే మనం క్యాస్ట్ ఇస్తాం. క్యాస్ట్ ఇచ్చిన తర్వాత అడుగుతుంది మీరు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అవి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, మర్చిపోకండి. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ కూడా మీకు తెలిసే ఉంటుంది. అది కూడా ఇన్కమ్ బేస్ చేసుకునే పెట్టాలి ఆ ఆప్షన్ కూడా. అండ్ బీపీఎల్ నెంబర్ అడుగుతుంది. బీపీఎల్ నెంబర్ కానీ ఇది కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పేస్తాను. అదంతా ఇన్కమ్ సంబంధించిందేగా. కాకపోతే ఎంత డౌట్ అడుగుతున్నారో, బేబీకి ఇన్కమ్ ఇవ్వాలా, ఫాదర్కి ఇవ్వాలా, ఇవన్నీ. సో అది యాన్యువల్ ఇన్కమ్ అన్నది బోత్ హోల్ ఫ్యామిలీ ఇన్కమ్. బీపీఎల్ నెంబర్ అడుగుతుందండి ఆప్షన్లోని. మీరు బీపీఎల్ నాన్ బీపీఎల్ అని అడుగుతుంది. సో బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అంటే. సో మీకు అది తెలిసే ఉండొచ్చు ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అన్నది 3.5 lakhs బిలో ఉంటే కనుక బీపీఎల్ నెంబర్ అన్నది వస్తుంది, మనకి బీపీఎల్ సర్టిఫికేట్ అన్నది వస్తుంది. రేషన్ కార్డ్ అవి తెలుసు కదా మీకు, వైట్ రేషన్ కార్డ్ అవి ఎలా వస్తాయో. సో అది బీపీఎల్ నెంబరు, అలాగే దాని యొక్క ఇష్యూ చేసిన డేట్ అండ్ ఇష్యూ చేసింది ఎవరు అది డీటెయిల్ అడుగుతుందండి మనం అప్లై చేసుకున్నప్పుడు. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చెందిన వాళ్ళ అని కూడా అడుగుతుంది. ఇది ఎవరికంటే ఇప్పుడు 3.5 lakhs ఎలా చెప్పాను కదా, అది కాకుండా ఆర్టీఈ కోటాలో కనుక అప్లై చేసుకుంటే, ఆర్టీఈ అని ప్రత్యేకంగా ఆప్షన్ అయితే కనిపించదు. మనం అప్లై చేసుకున్నటువంటి ఈ ఆప్షన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఆర్టీఈలోకే వస్తాయి. సో బీపీఎల్ నెంబర్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు ఆర్టీఈ కోటాలోకి వెళ్తారు. యాక్చువల్గా ఆర్టీఈ అంటే ఏంటంటే రైట్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ చిల్డ్రన్ అని చెప్పేసి మనకి 2009లో ఒక యాక్ట్ అయితే తీసుకొచ్చింది ఇండియా. ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, 9 to 14 years మధ్యలో ఉన్న వాళ్ళు చదువుకునే అవకాశం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి. ఏంటంటే ఈ ఆర్టీఈ కోటాలోకి అయితే కనుక నో ఫీ అండి, ఫీ ఉండదు. అండ్ యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు, బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు అనమాట. సో అది ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అది ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అన్నది అంటే పేరెంట్ అండ్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరిది కలిపి కూడా యాన్యువల్ ఇన్కమ్ అన్నది 8 lakhs బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఉంటే కనుక మీరు ఈడబ్ల్యూఎస్ అన్నది అప్లై చేసుకోవచ్చు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడే మాకు ఈడబ్ల్యూఎస్ కూడా కావాలి అని అప్లై చేసుకుంటే 2 ఒకసారి వచ్చేస్తాయండి.
సో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని ప్లేసెస్లో ఈడబ్ల్యూఎస్ ఇవ్వట్లేదు అని తెలిసింది, ఇన్కమ్ సర్టిఫికేట్సే ఇస్తున్నారు అని. సో ఏదో ఒక సర్టిఫికేట్ మీరు ప్రూఫ్ ఉంచుకుని అప్లై చేసుకోవడం బెస్ట్ కదా. సో నేను అందుకనే ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పడం జరిగింది. సో బీపీఎల్ ఉండాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఉండాలి. ఎందుకంటే సేమ్ బీపీఎల్లో ఎలాగైతే నెంబర్ ఇష్యూయింగ్ డేట్ అవి ఎలా అడుగుతారు, ఈడబ్ల్యూఎస్లో కూడా నెంబర్ ఇష్యూయింగ్ డేట్ అవి అడుగుతారు. ఎందుకంటే ఇన్కమ్ అన్నది ఎప్పుడు ఇయర్కి చూస్తాడండి. ఎందుకంటే అంటే జనరల్గా ఇన్కమ్ అన్నది పెరుగుతూ ఉండొచ్చు అన్నది ఉంటుంది కదా. సో 1 ఇయర్కే వ్యాలిడిటీ ఉంటుంది ఇన్కమ్ అన్నది. సో వాడు అందుకని ఇష్యూడ్ డేట్ కూడా అడుగుతాడు. సో అది ఇష్యూ డేట్ నెంబర్ కూడా అడుగుతాడు. ఇది మీకు ఇన్కమ్ సంబంధించి చాలా క్లియర్గా మీకు క్లియర్గా అర్థమైందేమో అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక ఆర్టీ కోటాలో అప్లై చేసుకుంటున్నట్టు అంటే పీపీఎల్ఏ కాకుండా ఈడబ్ల్యూఎస్ కూడా ఇస్తే కనుక ఆర్టీ కోటాలో అప్లై చేసుకుంటే విత్ ఇన్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే మీరు ఆర్టీలోకి వచ్చేస్తారండి. అంటే ఇన్ కేసు మీరు సిటీ లిమిట్స్లో కనుక స్కూల్ అప్లై చేసుకునే స్కూలు సిటీ లిమిట్స్లో ఉంటే కనుక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండాలి. అండ్ డిస్టిక్ వైజ్ ఉన్న స్కూల్లో అప్లై చేసుకుంటే కనుక మీరుండే ఇంటికి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే కనుక దాన్ని ఆర్టీ కోటా అంటారన్నమాట. సో మీరు క్యాస్ట్ ఇచ్చి బీపీఎల్ నెంబర్ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఆర్టీఏలోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో అదండి మీకు క్లియర్గా డాక్యుమెంట్స్ గురించి అయితే అర్థమైందేమో అని అనుకుంటున్నాను నేనైతేని. సో ఇంకా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికే నేను లాస్ట్ వీడియోకి చాలా రిప్లైస్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఇన్కమ్ గురించి అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా అని. సో అందుకోసమని ఒక స్మాల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు కనుక ఒకవేళ ఇలా ఆర్టీలో కనుక చేసుకుంటే కనుక అంటే ఆర్టీ అన్నది ఎక్కడ చూపించదండి, అప్లికేషన్లో మాత్రం గుర్తుపెట్టుకొని మీరు బీపీఎల్ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ కూడా ఇస్తే కనుక ఆర్టీ కోటాలోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. సో మీకు కనుక సీట్ వస్తే కనుక మీరు సెల్ఫ్ అథరైజేషన్ అంటే సెల్ఫ్గా మీరు డిక్లేర్ చేసి మా డిస్టింక్స్ ఇంతే అని డిక్లేర్ చేసి ఒక ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది స్కూల్లో మీకు సీట్ వచ్చిన తర్వాత. ఇది ఒకటి మస్టర్డ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా అర్థమైందా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలన్నది? క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ బీపీఎల్ ఉండాలి, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది, అండ్ బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఫోటో. ఓకే, ఇవి మీరు ఫోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండి, లేదా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ దగ్గర క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు. దానిలో మనం నాన్ క్రిమీ లేయర్ అన్నది టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే రిజర్వేషన్ బెనిఫిట్స్ అవి కూడా వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇష్యూ చేస్తారు, లేదా మీ సేవలో అన్న అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయినాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.